నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలి అంటే ఆ నాయకులకి ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానంతో ఆ నాయకులందరూ షాక్ అవ్వడం జరిగింది. ఏంటి ఆ సమాధానం? ఇందుకు దానికి సంబంధించి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కరించాలంటే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానం ఆ నాయకులకి షాక్ అవడమే కాకుండా అంటే కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. దాంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆ కార్మికులతో కానీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది కార్మిక నాయకులతో స్టీల్ ప్లాంట్కి సంబంధించిన యూనియన్స్ ఉంటాయి, ఆ యూనియన్కి సంబంధించిన నాయకులతో కూడా కలిశారు. అది ఆయన బస చేసిన ఏరియా దగ్గర కలిశారు. తర్వాత ఈ మీటింగ్ సమావేశంలో కూడా మాట్లాడారు. అయితే అక్కడ అందరూ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని కానీ దాని గురించి గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ధర్నా గురించి కానీ తరువాత పక్కనే గంగవరం పోర్ట్ ఉంటుంది, ఆ గంగవరం పోర్టుకు సంబంధించి అదానీ ఏదైతే వాళ్ళు నడిపిస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు, దాని గురించి కానీ అసలు ఆయన ఏ ప్రస్తావన తీసుకురాకుండా దాని గురించి అడగకుండా టచ్ చేయకుండా మాట్లాడకుండా ఆ కార్యక్రమాన్ని అట్లా ముగించేశారంట. దానికి సంబంధించి మళ్ళీ ప్రత్యేకంగా ఈ కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడైతే బస చేశారో అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు కూడా ఏంటి పరిస్థితులు ఏంటంటే ఇలాగ ప్రాబ్లంగా ఉంది, మాకు పవర్ బొగ్గు గనులు సరిగ్గా అయిపోవడంతో ఆ పవర్ జనరేట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది స్టీల్ ప్లాంట్ సంబంధించి. దానివల్ల స్టీల్ ప్లాంట్లో ఉన్న ఎంప్లాయీస్కి కూడా సగం జీతాలు ఇచ్చారు. ఆ పవర్ సప్లై చేయడం వల్ల పవర్ కూడా స్టేట్ గవర్నమెంటు ఫుల్గా బిల్లు మీద బిల్లు కట్టాలని చెప్పి ప్రెజర్ పెడుతుంది. ఈ ప్రెజర్ పెట్టడం వల్ల కూడా యాజమాన్యం ఇటువంటి చర్యలు తీసుకొని మాకు సగం శాలరీస్ ఇవ్వడం అట్లా చేస్తుంది, మీరు కొద్దిగా దాని మీద కన్సిడర్ చేస్తే బాగుంటుందంటే తిరిగి ఈయనే చెప్పారంట, లేదు డిస్కంలో చాలా ఇప్పటికే అప్పుల్లో ఉంది పరిస్థితి, ఇంకా మీరు ఇట్లా మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి, మీరే మాకు కట్టాలి అన్నట్టుగా మాట్లాడారంట. అయిన తర్వాత అసలేంటి ఈ స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు ఉందా నష్టాల్లో ఉందా అన్నట్టుగా అడిగారంట, ఏమీ తెలియదు అన్నట్టుగా. అయితే ఇట్లా ఎప్పుడైతే ఇది స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉందా అని అనడం అనేది చాలామందికి ఇబ్బందికర పరిస్థితులే. అయితే అసలు నాయకులు ఎందుకు వెళ్ళి కలవడానికి ప్రయత్నించారు అసలు? అంటే నాకు తెలియక అడుగుతా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ సంస్థ లేదంటే ఏది కంపెనీ అయినా ఏదైనా కానీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ ఉండదా? ఎందుకు ఉండదు? ఉంటుందండి. ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. రాజకీయ నాయకుడు పైగా ముఖ్యమంత్రి అంటే మనందరికీ పరిపాలించేవాడు కాబట్టి ఆయనకి ప్రతి ఏ గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా తెలిసి ఉండాలి, తెలియాలి కూడా. అంటే అవగాహన అనేది ఉంటుందని నేను విన్నాను. అంటే మరి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని? అవును, అర్థమైంది. ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడానికి, అక్కడ నుంచి స్కిప్ అయిపోవడానికి. కాకపోతే మీరు ఇబ్బందులో ఉన్నాం, ఏదే రాష్ట్రం కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులో ఉందన్నట్టుగా తిరిగి వాళ్ళకి ఈయన చెప్తున్నారట. అంటే ఇవన్నీ పక్కన పెడితే అసలు నాయకులు ఎందుకు వెళ్ళారు అనేది కూడా నేనైతే అదే ప్రశ్నిస్తాను. అసలు ఆయన ఏం చేస్తారని మీరు అందరూ వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారు, ఎందుకు మీ గోడు విన్నవించుకోవడం లాభం ఏంటి అనే ఉద్దేశంలో అయితే నాకైతే అలాగే అనిపిస్తుంది. సరే వెళ్తే ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యమంత్రి నెక్స్ట్ ఈయన అయిపోతాడు కాబట్టి అందుకే ఇవన్నీ సొల్యూషన్ ఇచ్చేస్తారు అన్నట్టుగా వెళ్ళారేమో వీళ్ళు. సరే, అది విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే అక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్కి వెళ్ళి అందరికీ ఓట్లు ఆడే ప్రయత్నం చేస్తున్నారో అందరికీ చెప్పే ప్రయత్నం ఏంటంటే మీరు కూటమికి టీడీపీ, బీజేపీ, జనసేన మీరు ఓటు వేసేలాగా ఉంటే మరి ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. అది బీజేపీకి వేయకండి, నాకు వేస్తేనే బీజేపీకి కానీ మెజార్టీ ఒక 230-240 దాకా వస్తే అప్పుడు నా ఎంపీలు వాళ్ళకి అవసరం అవుతారో అప్పుడు నా పాట చెల్లుతుంది అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడుతున్నారట. గతంలో ఏం పాడారు? మనం ఖచ్చితంగా 25 స్థానాలకు 25 సంపాదించుకుంటే కేంద్రం మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ ఏది కావాలంటే అది ఏ డెవలప్మెంట్ కావాలంటే డెవలప్ చేసేద్దాం అన్నట్టుగా చెప్పారు. ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఎన్ని సీట్లు ఇచ్చారో దేవుడి దయ మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఫుల్ మెజార్టీ వచ్చింది, మన ఎంపీలు వాళ్ళు పట్టించుకోవట్లేదు, అందుకే అవ్వట్లేదు, దేవుడు కరుణ ఉండాలన్నట్టుగా గేర్ మార్చేశారు. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు,
ఖచ్చితంగా వాళ్ళని ఓడిపోవాలని ప్రార్థించండి, లేదా బీజేపీ వాళ్ళకి తక్కువ సీట్లు రావాలని ప్రార్థించండి, నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే మళ్ళీ నా అవసరం వాళ్ళకి వస్తుంది అనేలాగా. అంటే ఇక్కడ ఆయన ఎంత తెలివిగా మాట్లాడారంటే ముఖ్యమంత్రి గారు, ఒకటి ఈయన అవసరం వస్తుంది అని చెప్పడం, రెండోది అంటే బీజేపీ కూడా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళతోనే కలుపుకుపోతుంది అనే విధంగా కూడా ఒక అనుమానాన్ని రేకెత్తించేలాగా మాట్లాడాడు ఈయన. అంటే అలాగ అనుమానాలు మీరు రేకెత్తిస్తే జనాలు ఏమవుతారు, ఓహో బీజేపీ టీడీపీతో కలిసింది కానీ ఎవరికి ఎంపీ సీట్లు వస్తే వాళ్ళతోనే మళ్ళీ అన్నకే సపోర్ట్ ఇస్తారని అనుకోవాలి చాలామంది. అంటే ఆయన మద్దతుదారులు, ఆయన సానుభూతి పరులు, అది ఆయన కుయుక్తులు పడినారేమో అని అనిపిస్తుంది. కానీ బీజేపీ స్పష్టంగా చెప్పింది, ఈవెన్ చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, మునుపట్లా కాకుండా ఈసారి ఒప్పందం కూటమి ఏదైతే ఏర్పడుతుందో ప్రతీదీ ఇచ్చిపుచ్చుకునేలాగే ఒప్పందం చేసుకున్నామన్నట్టు కూడా చెప్పారు. మళ్ళీ ఈ విధంగా ఈ నెలగా అండము, మరోవైపు సభల్లో కూడా ఎంతసేపు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు కానీ మోదీ గారని చెప్పి అక్కడికి ఆపేస్తున్నారు తప్ప ఆయనే విమర్శించట్లేదు. సో ఇటువంటి అనుమానాలు రేకెత్తించేలాగా ప్రవర్తిస్తారు. అంటే ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద మనిషి అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున ఆయన ఎంపీలు గెలిచారు అనుకుందాం, ఇప్పుడు 2-3 ఇప్పుడు మీరు సర్వేల ప్రకారం 5 గెలిచారు అనుకుందాం, ఈ 5 ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరికి ఇస్తారు? క్లారిటీ లేదు. ఎట్లాగూ కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకు వచ్చారు కాబట్టి ఇండియా కూటమిగానే ఏర్పడితే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ఛాన్సే లేదు. మరలా బీజేపీ వచ్చేటగా ఉంటే ఎన్డీఏ కూటమి ఆల్రెడీ టీడీపీ జనసేన ఉన్నాయి. సో దాంతో బీజేపీ కూటమి ఉంది, కానీ దానికి ఎలా మద్దతు ఇస్తారు? ఇవ్వలేరు. సో అలాంటప్పుడు ఆయన ఎంపీని ఎందుకు గెలిపించుకోవాలి? అంటే ఇండైరెక్ట్గా మా ఎంపీని గెలిపించుకోవడం వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు అని చెప్పకనే చెప్తున్నాడు ఆయన. ఈపుగా అనలైజ్ చేస్తే బీజేపీ వాళ్ళు తక్కువ సీట్లతో గెలవాలని కోరుకోండి, మీరు ప్రార్థించండి, అప్పుడు మనకు ఎక్కువ సీట్లు వస్తే మన అవసరం వాళ్ళకు ఉంటుంది అన్నట్టుగా ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాడు ఆయన. సో అలాంటప్పుడు ఈయనకి ఎందుకు ఇంకోటి డైరెక్ట్గా కూటమికి వేస్తే అలాగే సపోర్ట్ అవుతుంది, మనకు పని అవుద్దని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారుగా. ఆయన చెప్పకనే బాబు నాకు మా ఎంపీలు గెలిపించకండి అని చెప్పినట్టే ఉందండి. నాకైతే అలా అర్థమైంది. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈ డైలాగులు ఎలా కొడుతున్నారు, మన బీజేపీ వాళ్ళకి 230 నుంచి 240 సీట్లు కానీ వస్తే మ్యాజిక్ ఫిగర్ ఎంతగా 543లో సగం అంటే ఆల్మోస్ట్ ఆల్ 575 ఎన్నో 275 ఎన్నో రావాలి. 275 240 వస్తే మిగతా ఈయన ఎంపీలు కొద్దిగా కలుపుకుంటే ఆయనకు మెజార్ అప్పుడు బాబు అని అనాలి ఈయనకి. వాళ్ళు ఎందుకు ఈయనకి అంటారు? వాళ్ళు ఒకవేళ నిజంగా ఈయనకు వచ్చినా కూడా వాళ్ళు చిటికి మీద అంతా చేయించుకుంటారు. అందుకే కదా ఇన్ని రోజులు ఈ 5 ఏళ్ళు కూడా ఏం చేసినా ఎందుకు ఏమనలేదు, అవి వీళ్ళ తాలూకు గుట్లన్నీ వీళ్ళ తాలూకా కీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అందుకే వాళ్ళు కామ్గా ఉన్నారు, ఎప్పుడు దొరుకుతారా అన్నట్టుగా. అంటే ఇది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, నేను చెప్పింది కాదు. చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, చాలామంది మీడియాలో ప్రచురించిన విషయాలు నేను చర్చిస్తున్నాను ఈరోజు. సో అలా అనిపించినప్పుడు అలా కోరుకోండి అని అంటున్నారంట. ఇంతకుముందు మరి గెలిపిస్తే ఏమన్నారు, దేవుడి దయ మన మీద లేదు, వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చేసింది అందుకే మనల్ని పట్టించుకోవట్లేదు అన్నారు. మనం ఎక్కువ మంది ఎంపీలు వస్తే మెడలు వంచి అన్నీ చేస్తామన్నారు. ఇప్పుడు నుంచి గేర్ మార్చారు. మళ్ళీ ఇప్పుడేం గేర్ ఎత్తుకున్నారంటే వాళ్ళు తక్కువ మెజార్టీతోనే గెలిస్తే బాగుంటుంది, మన మద్దతు ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇండైరెక్ట్గా మాకెందుకు ఇంక గెలిపించింది, డైరెక్ట్గా వాళ్ళనే గెలిపించింది అన్నట్టుగానే ఉంది. సో మరి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ సంబంధించిన నాయకులతో వచ్చిన కామెంట్స్ కొంచెం సంచలనమే అవుతున్నాయి. మరి దుమారం కూడా రేపడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.